అటు పక్క నుంచి ఒక కారు వచ్చేసి డివైడర్ కొట్టుకొని వచ్చి ఈ కార్ను గుద్దింది. ఈ కార్ను గుద్ది బైక్ అతను ఒక అతను ఉంటే బైక్ అతను కూడా గుద్దింది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్యామేజ్ అయింది. అట్లా వచ్చేసింది కారు. వచ్చి మనం ఇంతకుముందు చూసాం కదా, ఆ కార్ను గుద్దింది. డ్రైవర్కి ఏమన్నా అయిందా? డ్రైవర్కి ఏం కాలేగా, మంచిది. ఫ్రెండ్స్, మనం ఇంకొక స్టాల్కి వచ్చాము. ఇక్కడ బంగినపల్లి ఉన్నాయి, అట్లాగే పెద్ద రసాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇవి పెద్ద రసం కాయలు. ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవీల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గుమ్మడిపూడిలో ఉన్నానండి. గుమ్మడిపూడి అంటారు. ఇది తమిళనాడు చెన్నై దగ్గరలో ఉంది. అయితే నేను ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, నేను తిరుపతి అన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ లోడ్ చేసుకొని ఇంకా విజయవాడ అయితే విజయవాడ, ఎక్కడికైతే అక్కడికి వెళ్ళిపోదాం. విజయవాడ అవుతుంది నాకు తెలిసి. సాయంత్రం 6 గంటలకి లోడ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఫ్రెండ్స్, రైస్ వండుకున్నాను. తర్వాత ఇది ములక్కాయ, టమాటో, తర్వాత వంకాయ ఉంటుంది కదా, వంకాయ, ఈ 3 మిక్స్ చేసి ఒకటి ఫిక్స్ చేశాను. ఇంకా తినేసేద్దాం లేట్ చేయకుండా. సారీ అండి, ఏమనుకోవద్దు. ఈ మధ్యన పెద్దగా వీడియోస్ రావట్లేదు. ఎండకి విపరీతంగా ఎనర్జీ లాస్ అవుతుంది. చేయి పెట్టి మన ఎనర్జీని ఎవరో తీసేశారా అన్నట్లు లాస్ అవుతుంది. ఇంకా వీడియోలు చేయలేకపోతున్నాను. అదొకటి, రెగ్యులర్గా తిరిగిన ప్లేసెస్కే తిరుగుతున్నాను. మీకు చూడటానికి బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం తగ్గించాను స్పీడ్. ఫ్రెండ్స్, నేను భోజనం చేశాను. ఇంకా వీడియో ఒకటి పెండింగ్ ఉందండి, అది ఎడిటింగ్ చేస్తున్నాను. ఈ మధ్యన ఎక్కువగా బద్ధకం పెరిగిపోయింది. ఎండలకి అలసట వచ్చేసి వీడియోస్ పెద్దగా చేయట్లేదు. ఇంకా ఈరోజు చేస్తున్నాను. దగ్గర మీరు చెప్తే నమ్మరు, నేను వీడియో వేసి 20 డేస్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇంత టైం తీసుకోలేదు. చూడండి, ల్యాప్టాప్ ఉందండి నాకు. మ్యాక్ M1 ల్యాప్టాప్ ఉంది. ఇది కనెక్ట్ చేసుకుంటాను. దీనికి మనం మౌస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైప్ సి పోర్ట్స్ ఉంటాయి కదా, అవి కనెక్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇంకా నా ఐఫోను మీకు తెలుసు కదా, ఎక్కడన్నా వీడియోస్ చేయాలంటే యూజ్ అవుద్దని చెప్పి తీసుకున్నాను. నేను ఇప్పుడు షూట్ చేసేది గోప్రో తోటి షూట్ చేస్తున్నాను. హీరో గోప్రో 12 నాది కెమెరా. ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మ్యూజిక్ మిక్స్ చేశాను. మ్యూజిక్ కూడా నాది పెయిడ్. టైం లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీరు కార్ అయినా సరే, లేదు లారీ అయినా సరే, కంపల్సరీ ఇట్లా చిల్డ్. ఫ్రెండ్స్, నేను వాడే సాఫ్ట్వేర్ ఫిల్మోరా వాడుతున్నాను. అది కూడా పెయిడే, అన్నీ పెయిడే వాడుతున్నాను. ఫోటోషాప్ ఉంటుంది నాకు, అది పెయిడ్ వర్షనే. ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకున్నాను. అంటే మనకి ఏదన్నా చిన్న మామిడి పండు ఉంది, అది ఇమేజ్ కావాలి మనకి, PNG ఇమేజ్ కావాలంటే మనకి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వీడియో మనకి దీంట్లో అప్లోడ్ చేయకూడదు. అట్లా చేస్తే ఏంటంటే కాపీరైట్ పడుతుంది. మన వీడియోకి ఎంతైతే అమౌంట్ వస్తుందో అది క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో ఆ మామిడి పండు ఇమేజ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. అట్లా ఏ మ్యూజిక్ కూడా, ఇమేజ్ కూడా, ఏది కూడా గూగుల్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్లో వేయకూడదు. యూట్యూబ్ కాపీరైట్ వేస్తుంది. ఎవరైతే మనం ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తామో, ఇమేజ్ డౌన్లోడ్ చేస్తామో, దాని క్రియేటర్ ఎవరైతే ఉంటారో దానికి మన వీడియోకి సంబంధించిన అమౌంట్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళు కాపీరైట్ వేస్తారు. అందుకని చెప్పి పెయిడ్ వాడుతున్నాను నేను. ఫ్రెండ్స్, నాకు లాస్ట్ మంత్ 9300 పేమెంట్ పడిందండి. అది రెండో పేమెంటు. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చి 12300 పడింది. ఇంకా కష్టపడాలండి, కష్టే ఫలి అంటారు కదా, అట్లా మనం కష్టపడే కొద్దీ, మనం చెప్పే కొద్దీ ఇంకా చెప్పే విధానం పెరుగుతుంది. ఎట్లా చూపించాలి వీడియో అనేది, అదంతా కూడా మనకి అవగాహన అనేది వస్తుంది. కష్టపడాలి, చేసుకోవాలి. ఒక పక్కన చూస్తున్నారు కదా, నేను బండి తోలుకుంటున్నాను, అట్లాగే వీడియోస్ కూడా చేస్తున్నాను. నాకేంటంటే మైనస్, డిఫరెంట్ ఏరియాలకి వెళ్ళట్లేదండి. రెగ్యులర్గా ఒకే అంటే మనం తమిళనాడు కానీ, లేదు బెంగళూరు, వైజాగ్ తిరుగుతున్నాను. ఇవి ఇంతకుముందు మీకు చూపించాను కదా, అది కొంచెం నాకు డ్రాబ్యాక్. దాన్ని కూడా నేను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఫ్రెండ్స్, మన వ్యాను లోడ్ అయింది. కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకి పిలిచారండి. ఒక 2 అవర్స్ 8-9 మనకి లోడ్ చేసి పేపర్లు ఇచ్చి పంపించేశారు. ప్రజెంట్ నేను నెల్లూరు దగ్గరలో ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్పెట్స్ మర్చిపోయాను. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ కళ్ళజోడు మర్చిపోయాను.
అట్లాగే ఉంచారు, ఎవరు తీసుకెళ్ళలేదు. ఉంటుందో ఉండదో అనుకున్నా, నేను డౌట్గా వచ్చాను. ఉంది, నా కళ్ళజోడు ఎక్కడికి పోలేదు, కష్టపడ్డ సొమ్ము. 1500 అయ్యిందండి, 1400 అయింది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం టోల్ గేట్కి అవతల పక్కన ఆగాం, అక్కడ టీ లేదంట, స్పెట్స్ మర్చిపోయాయని చెప్పాను కదా. ఇప్పుడు దాటి వచ్చాను టోల్ గేట్. అన్న టీ ఉందా? టీ ఉందా? ఒకటి ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్నాక్స్ ఇవి చాలా ఉండాలండి, ఎందుకనో తగ్గించేస్తున్నారు. గొంతు పొడారిపోతుంది రేతిపూట. చాలా ఐటెం పెట్టేవాళ్ళు, తగ్గించేస్తారు. ఏంటన్నా ఐటమ్ పెట్టలేదు ఎక్కువగా? ఓకే ఓకే, అందరూ చూపించొద్దు అంటున్నాడు. ఒక్కొక్కళ్ళు ఇష్టపడరండి, ఒక్కొక్కళ్ళు తీయమంటారు, నన్ను కూడా చూపించమంటారు, ఒక్కొక్కళ్ళు ఇష్టపడరు. ఫ్రెండ్స్, అక్కడ దూరంగా చూస్తున్నాం కదా, అది టోల్ గేట్. ఫ్రెండ్స్, ఈ అన్నవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు రొయ్యి పిల్ల తీసుకెళ్తున్నారండి. అంటే చిన్న చిన్న కవర్లో ప్యాక్ చేసి ఉంటుంది, సన్నగా దారం ఉన్నట్టు ఉంటుంది రొయ్యి పిల్ల. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బండి. కాకపోతే ఏంటంటే అది మనకి ఓపెన్ చేసి చూపించడానికి ఉండదు, వీళ్ళు ఈ వీటిలో పెట్టేశారు, క్రెడిట్లో పెట్టేస్తారు. ఓపెన్ చేసి చూపించడానికి ఉండదు, అంతా ప్యాక్ చేస్తారు నీట్గా. అన్న టైమింగ్ లోడ్ కదా, వెళ్ళిపోతూ ఉండాలి. ఎంత కొడతావు స్పీడు? ఎంత కొడతావు అన్న స్పీడు? 80 వెళ్ళాలి. ఎక్కడికి వేసుకెళ్తున్నారు ఇప్పుడు? జువ్వల దిన్ని. ఎక్కడది మాకు అంటే అర్థమయ్యేట్టు, అక్కడ ఏరియాలో ఉన్న పెద్దది ఫిషింగ్ హార్బర్. ఓకే, నెల్లూరు దగ్గర అది. నెల్లూరు దగ్గర. ప్రజెంట్ టైము 12:47 అవుతుందండి, 12:47 అవుతుంది. ఈ టైంలో కూడా వ్లాగ్ చేస్తున్నాను నేను. ఇంకా ముందుకెళ్ళి ఎక్కడన్నా ఆగినప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, స్పీడ్ బ్రేకర్స్ పోసారండి. నాకు వెనక ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా, ట్యాంకరు తర్వాత ఈ కారు కూడా నా వెనకాల ఉన్నారు. స్లోగా చక్కగా రావాల్సింది, వచ్చేస్తున్నారు అంతే. ఆ స్పీడ్ బ్రేకర్లు ఎదురు ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నాయి, వీటికన్నా ముందు ఉన్నాయి, కొంచెం సైజు తక్కువ ఉన్నాయి. సైజు తక్కువ ఉండేసరికి దూకించుకొని వచ్చేస్తున్నారు. అట్లాగే యాక్సిడెంట్లు అవ్వమంటే ఎందుకు అవ్వండి, అంత నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా బళ్ళుతో వెళ్తా. ఇక్కడ డైవర్షన్ ఉంది, డైవర్షన్ దగ్గర ఇట్లాగే గుడ్డెద్దులు చేలో పడ్డట్టు వచ్చేస్తారని చెప్పేసి వాడు స్పీడ్ బ్రేకర్స్ ఇచ్చాడు. అవి ఇచ్చినా కూడా ఆగట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కావలి దగ్గరలో ఉన్నాను. ప్రజెంట్ టైము 2:23 అవుతుంది. ఇక్కడ పచారీ ఐటమ్ షాప్ ఉందండి. గ్యాస్ దగ్గర నుంచి పచారీ ఐటమ్, కూరగాయలు, తుళ్ళు అన్నీ దొరుకుతాయి. అన్న, ఇవి చిన్న సైజు రుమాలు ఉన్నాయా? కచ్చిప్ చిన్న సైజు కచ్చి, టర్కీ టవల్ టైప్లో వస్తున్నాయి కదా చిన్నవి, ఒకటి అది తీసుకుందామండి. అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, మరి కచ్చీప్ అంటే చిన్నది కదా, అట్లా కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటున్నాయి. చూపించు. అది కాదు, ఇవి బళ్ళు తుడుచుకున్నాయా? ఇది పక్కయి గ్లాస్ తుడుచుకునేది, అవి గ్లాస్ తుడుచుకున్నాయి, అవి గ్లాసు క్లీన్ చేసుకునేవండి. వద్దులే, అంటే మన చేతి అమ్మటా ఉంటే క్లీన్ చేసుకుంటాక బాగుంటుంది కదా, ఫేస్ వాష్ చేసుకున్నా కానీ. ఫ్రెండ్స్, నేను వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఫేస్ వాష్ చేసుకుంటాకి. ఇది కూలింగ్ వాటర్తోనే చేయాలండి, మామూలు వాటర్ అయితే అంత మగత అనేది విడదు. ఇంకా బఠానీ తీసుకున్నాను, సరదాగా నవ్వులతో వెళ్ళిపోదాం. తర్వాత క్రెయిన్ ఒక్కపొడి తీసుకున్నా, ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది స్వీట్ ఇచ్చావా తమ్ముడు? స్వీట్ తీసుకున్నాను 4 ప్యాకెట్స్. ఇంకేదన్నా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. వీటికి డబ్బులు ఇవ్వాలి, నీకు ట్రైన్ వాటికి డబ్బులు ఇవ్వాలి.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉలవపాడులో ఉన్నాను. ఉలవపాడు మామిడి పళ్ళు అంటే ఎంత ఫేమస్సో మీ అందరికీ తెలుసు కదా. బంగినపల్లి మామిడి పండు ఒకసారి మీరు రుచి చూశారు అంటే మీ జీవితంలో మర్చిపోలేరు. మనకి ప్రపంచంలో మీరు ఏ స్వీట్ తిన్నా కూడా అంత టేస్టీగా ఉండదు. అయితే ఉలవపాడుకి నేను ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. 10 కిలోమీటర్లు ముందు నుంచే ఇట్లా షాపులు కనబడతాయండి. హైవే పక్కన ఇట్లా 3-4 చోట్ల పెట్టి ఉంటాయి. బార్కి 1 కిలోమీటరు, హాఫ్ కిలోమీటరు మేర ఇట్లా పెట్టి ఉంటాయి. ఆ ఎదరంతా కూడా షాపులు ఇప్పుడు కట్టేసి ఉన్నాయి. లైట్లు వెలగట్లేదు, కొన్ని ఓపెన్ ఉన్నాయి. నైట్ టైం కదా. ప్రజెంట్ టైము 3:30 అవుతుంది, 3:37 అవుతుంది. ఎదరికి కూడా వెళ్ళి చూద్దాం. సీజన్ స్టార్టింగ్లో మీకు చూపించాయండి, అప్పుడు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎంత ప్రైస్లో ఉందనేది కనుక్కుందాం. ప్రైస్ తక్కువ ఉంటేనే కదండి మనలాంటి మిడిల్ క్లాసు తినగలుగుతాం. ఫ్రెండ్స్, నేను సీజన్ స్టార్టింగ్లో ఇక్కడ వీడియో చేశాయండి. అప్పుడు ఈ స్టాల్స్ ఇవన్నీ లేవు. రోడ్ సైడు 25 kgs ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రేల్లో పెట్టుకున్నారు. అప్పుడు ఎంత అనుకుంటున్నారు ప్రైస్? 220 రూపీస్, 210 అట్లా ఉంది. 210, 220 ఉంది. ప్రజెంట్ 80 రూపాయలు అంట కేజీ. మేడం గారిని అడిగాను, ఇవ్వండి 80. ఇది వాయిస్ మీరు మాట్లాడేది వినపడదు, అందుకని. ఇవి సైజు చూశారు కదా, చాలా పెద్ద సైజు. ఇక్కడ ఉన్న వాటిలో పెద్ద సైజు. ఇక్కడ చూడండి, నా చెయ్యి కరెక్ట్గా అమరట్లేదు. చేతితో పట్టుకుందామంటే అమరట్లేదు, అంత సైజు ఉంది కాయ. ఉలవపాడు అంటే మీకు సైజు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా అసలు ఈ రూట్కి మీరు వచ్చారు అంటే తీసుకెళ్ళండి. కాయలు మీకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ కింద ఉంటుంది. ఇంకా ఇవంతా కూడా ద్వారకాయలండి. ఒక 4-5 రోజులు ఆగుతాయి. మీకు పండు కావాలి అంటే ఇది ఇక్కడ నుంచి పండు ఉంది. ఇవి ఎట్లా మేడం? అంతా ఒకటే రేటా? పెద్ద చిన్న ఏదైనా? ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తాం కదా, ఇవి దోరకాయలండి. బంగినపల్లి. ఇవి ముంత మామిడి కాయలు అనుకుంటాం మనం దూరం నుంచి చూస్తే. బంగినపల్లి మాకు ఇంత సైజు ఉండదండి. ముంత మామిడి అయితేనే ఈ సైజు ఉంటుంది. నూజివీడు దగ్గరలో హనుమాన్ జంక్షను. ఇక్కడ బంగినపల్లి ముంత మామిడికాయ ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి మీకు పట్టుకొని కూడా నేను చూపిస్తాను. చూడండి, రాయి అంటుకొని ఉంది దీనికి. కరెక్ట్గా నా చెయ్యి అమరుతుంది. ఏ సైజు ఉందో చూడండి. ఉలవపాడు ప్రత్యేకత ఇదే. టేస్ట్ ఉంటుంది, సైజు కూడా ఉంటుంది. బంగినపల్లి ఫేమస్ బాగా. అట్లా ముందుకు కూడా వెళ్ళి చూద్దాం. నేను సపరేట్గా డే టైం వచ్చినప్పుడు ఒక వీడియో చేస్తానండి. ఈ ట్రక్ లాగ్తో కాకుండా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇక్కడ అన్న కలెక్టర్ కాయలు కూడా పెట్టారు. బంగినపల్లి ఉన్నాయి, కలెక్టర్ కాయలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రైస్ ఎక్కడైనా ఒకటే ఉంటుందండి. ఫ్రెండ్స్, నేను గుంటూరు దాటాను. కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాను. మీకు కనబడుతుంది కదా బ్యాక్ సైడు, కాజా టోల్ ప్లాజా ఇది. అయితే ఇంకా మనం వెళ్ళాల్సింది లొకేషన్ పంపించారండి. లొకేషన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్ళాల్సింది అన్లోడ్ పాయింట్కి 40 కిలోమీటర్లు ఉంది. నున్న దాటి వెళ్ళాలి, అంటే నూజివీడు రోడ్డు. ఇంతకుముందు ఏంటంటే మనం విజయవాడ సిటీలోంచి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు అట్లా కాదు, బైపాస్ పడింది. దానికి ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావటం వల్ల యాక్సిడెంట్లు కూడా అయింది. ఇది మీడియాలో కూడా వచ్చింది. అది ఎలా వెళ్ళాలి అనేది నేను వివరంగా చెప్తాను. విజయవాడ సిటీలోకి ఎట్లా వెళ్ళాలి, అదే బైపాస్కి ఎట్లా వెళ్ళాలి అనేది మీకు చూపిస్తాను. వీడియోని చూడండి కంప్లీట్గా. ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం పడుతుంది. మంచి విషయం ఇది. ఎండకి చచ్చిపోయాం కదా, ఉడికిపోయాం. ఇది టోల్ ప్లాజా దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళుతున్నాం కదా, ఇట్లా ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి డైవర్షన్ ఉంటుంది, అది చూపిస్తాం మీకు. వర్షం పడింది కదా, వాతావరణం చల్లబడిందండి. చల్లటి గాలి వస్తుంది. చలికాలం ఎట్లా ఉంటుందో ఇప్పుడు అలా ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, లెఫ్ట్కి వెళ్ళాలండి. లెఫ్ట్కి వెళ్తే విజయవాడ సర్వీస్ రోడ్లోకి వెళ్తాం. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కూడా మీకు చూపిస్తాను. మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏలూరు కలకత్తా లైన్ వెళ్ళాలి. ఇప్పుడు మనం నున్న వెళ్ళాలి కదా. ఈ లారీ చూడండి, లెఫ్ట్కి వెళ్తున్నాడు, విజయవాడ వెళ్తున్నాడు. ఇక్కడ అసలు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి. విజయవాడ వెళ్ళేవాళ్ళు లెఫ్ట్కి వెళ్ళిపోతారు. ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి యూటర్న్ కొట్టుకొని పాత బైపాస్కి ఎక్కుతాం. ఇక్కడ చూడండి, కార్ అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. అతను విజయవాడ వెళ్ళాల్సింది. బోర్డ్స్ చూసుకోవట్లేదండి. అట్లా బోర్డ్స్ చూసుకోకపోవటం వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం కదా. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు యూటర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం విజయవాడ లెఫ్ట్కి తీసుకోవాలని చెప్పేసి సర్వీస్ రోడ్లోకి చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, అట్లా లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ సర్వీస్ రోడ్లోకి వస్తాం. ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చి ఇప్పుడు కనబడుతుంది కదా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇట్లా రైట్ కట్ చేసుకొని యూటర్న్ చేసుకోవాలి. ఆ పక్కకి వెళ్ళిపోయి ఆ పక్క సర్వీస్ రోడ్లోకి వెళ్ళి యూటర్న్ చేసుకొని మీకు చూపిస్తాను. పాత బైపాస్ ఉందండి అక్కడ. ఆ పాత బైపాస్కి ఎక్కుతాం. ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇట్లా యూటర్న్ చేసుకొని పాత బైపాస్కి ఎక్కుతాం. అక్కడ చాలా ఈజీ. ఇది పాత బైపాస్ కూడా మీకు చూపిస్తాను. మనం హైట్కి వెళ్తే కనబడుతుంది అది. అక్కడ చూడండి, దూరంగా చూస్తున్నాం కదా, కార్లు అవి వెళుతున్నాయి, బైకులు వెళుతున్నాయి కదా. అది పాత బైపాస్. మీకు మొబైల్లో నేను జూమ్ చేసి చూపించి ఆ క్లిప్ పెడతాను. కొంచెం పైనుంచి చూపిస్తాను చూడండి. అక్కడ పాత బైపాస్ కనబడుతుంది కదా, ఆ బైపాస్కి వెళ్తాం అనమాట. ఈ బ్రిడ్జ్ కింద నుంచి యూటర్న్ చేసుకొని ఆ బైపాస్ ఎక్కుతాం. అది డైరెక్ట్ ఇంకా విజయవాడ తీసుకెళ్ళిపోతుంది. ఇది చాలా ఈజీ అండి. అక్కడ బోర్డులు చూసుకొని కట్ అయితే చాలు. విజయవాడ వెళ్ళేవాళ్ళు లెఫ్ట్కి వెళ్ళిపోతారు. కలకత్తా కానీ లేదు హైదరాబాదు, ఈ గన్నవరం ఇదంతా వెళ్ళేవాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు. ఆ విజయవాడ వెళ్ళేవాళ్ళు మాత్రం లెఫ్ట్కి వెళ్తారు. ఆ బోర్డు చూసుకోకుండా ముందుకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళటం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళేది కొత్తగా పోసిన బైపాస్ ఇది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. నేను కెమెరా కొంచెం టర్న్ చేశాను. పెద్ద పెద్ద టవర్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి. ఇది ఇంకా అమరావతి అండి. ఇదంతా డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, కృష్ణానది పైన కొత్తగా పోసిన బ్రిడ్జి ఇదేనండి. వారధి కృష్ణా బ్యారేజ్ కాకుండా ఇది మూడవది మన కృష్ణానది నుంచి క్రాస్ చేయటానికి. ఇప్పుడు మనం వెళ్ళే లైను ఎడం చేతి పక్క ఉన్నది 3 లైన్లు, అట్లాగే కుడి చేతి పక్క ఉన్నది కూడా 3 లైన్లు, మొత్తం 6 లైన్లు బ్రిడ్జ్ ఇది. ఇక్కడ ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఈవినింగ్ టైం వచ్చి ఎంజాయ్ చేయండి.